హలో గైస్, బాగున్నారు అందరూ. ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియో ఏంటనేది మీకే తెలిసిపోద్ది అనమాట. అసలు బోటి కర్రీ చేసేటప్పుడు దానిపైన పొట్టు ఉంటుంది కదా గైస్, ఆ పొట్టు ఎలా తీసుకోవాలి అనేది అయితే వీడియోలో ఉంది. ఫుల్ వీడియో అయితే చూడండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూసారు కదా, బోటిని తెచ్చినప్పుడు అయితే ఇలా ఉంది గైస్. చూసారా, ఇలా ఉంది. ఇప్పుడు దాన్ని నీట్గా కడిగేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం ఫస్ట్. చూసారు కదా అది ఎలా ఉందో, తెచ్చినప్పుడు ఎలా ఉందో, తర్వాత కడుక్కొని కట్ చేసుకున్నాం. ఇప్పుడు వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాం గాయస్. కొంచెం పొగలు వచ్చేలాగా అయితే మరగబెట్టేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు అందులో ఒక పీసు వేసి తీయాలి. తీసిన వెంటనే జస్ట్ ఇలా ముంచి బయటికి తీసారనమాట. తీసేసిన వెంటనే చాక్ పెట్టి పైన పొర ఇలా తీసేస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది గాయస్. చాలా ఈజీ అండ్ ట్రిప్ అనమాట ఇది. మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి బోటి కర్రీ తినాలని ఉంటుంది, కానీ చేసుకోవడం రాక చాలామంది తీసుకురారనమాట. నాకు తెలిసే విషయం. మేము కూడా ఫస్ట్లో మాకు కూడా చేయడం వచ్చేది కాదనమాట. మొత్తం ఉడకబెట్టేసుకొని చేయడానికి ట్రై చేసేవాళ్ళం. అప్పుడు అసలు వచ్చేది కాదు, గట్టి పడిపోయేది మొత్తం. ఇప్పుడైతే ఇలా అయితే ట్రై చేయండి, చాలా ఈజీ. ఫుల్ వీడియో అయితే చూడండి. మొత్తం ఇలా తీసేసిన తర్వాత నేను మళ్ళీ కడగడం అవన్నీ ఎలా చేస్తాను అనేది అయితే వీడియోలో ఉంది, చూడండి ఫుల్ వీడియో అయితే. అలానే మొత్తం పీసెస్ అయితే తీసుకోవాలి. అలాగే చూసారు కదా, వేడివేడిగా తీసేయాలన్నమాట. కాలుతుండగా పర్వాలేదు, ఏం కాలిపోతలే మనం చెయ్యం, కానీ అలానే అలా అయితే ఈజీగా. చూసారు ఎంత బాగా వస్తుందో, ఎంత నీట్గా వస్తుందో, చిన్నది కూడా ఉండకుండా వచ్చేస్తుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలానే ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. కర్రీ అయితే చూపించాను మీకు. ఇది పొట్టు ఎలా తీయాలి అనేది అయితే ఎప్పుడు వీడియో చేయలేదు నేను, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ దీన్ని అయితే ఫాలో అయిపోండి, ఎందుకంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా అయితే. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో, ఎంత నీట్గా వచ్చింది చూసారా గైస్. ఇలానే అన్ని పీసులు అయితే ఇలానే ముంచాలి, తీయాలి, చాక్ పెట్టి తీసేయాలన్నమాట. చాలా ఈజీ. కామెంట్ చేయండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని. మీకు చాలా వీడియోస్ అయితే చూపిస్తూ ఉంటాను నేను, ఉపయోగపడేవే కదా చేస్తున్నాను గైస్. మొత్తానికైతే ఇలా తీసేసుకోవాలండి. దీనికైతే కాలిపోతుంది. మా హస్బెండ్ అయితే చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. కాలిపోతున్నా సరే వదలడు అనమాట, చేసేస్తాడు. ఇంతకు ముందు అయితే నాకు చేయడం వచ్చేది కాదనమాట. ఎలా అంటే మొత్తం తీసుకొచ్చి కడిగేసి ఒక పెద్ద గిన్నెలో వేసేసి వాటర్ వేసి మొత్తం అన్నీ కలిపి ఉడకబెట్టేసేవాళ్ళు అనమాట. ఉడకబెట్టేసిన తర్వాత వాటర్ వంపేసి కత్తి పెట్టించి ఎంత గీగినా సరే వచ్చేది కాదు గాయస్. అస్సలు వచ్చేది కాదండి. అసలు ఎప్పుడు చిరాకు వచ్చేసింది ఈ బోటి అంటేనే. ఇప్పుడు సండే టైం ఖచ్చితంగా తెచ్చేసుకుంటాం, అంటే వారంలో ఒకసారైనా తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు పేగులు ఉన్నాయి కదా గైస్, దాన్ని అయితే మనం ట్యాప్ కింద అలా పెట్టి పేగులో వాటర్ పోయేలాగా ఇలా చేస్తే వచ్చేస్తుంది అనమాట. దాంట్లో కూడా ఏముండదు. ఇప్పుడు తీసేసుకున్నాం కదా, తీసేసుకున్న మొత్తాన్ని అయితే మళ్ళీ ఇంకొకసారి వేడి చేయాలన్నమాట. అంటే ఇలా ఎందుకు వేడి చేయాలి అంటే, మళ్ళీ గ్యాస్ పైన కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం, అంటే ఇప్పుడు ఆ పేగులు కూడా క్లీన్ చేసుకున్నాం కదా, ఆ పేగులు కట్టలా కట్టేసుకోవాలన్నమాట. ఒక దానిలో కట్టేసి ఇవి పైన పొర తీసాం కదా, అవి కూడా మొత్తానికి వేడి వాటర్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి గైస్. ఎందుకంటే దాంట్లోనే ఇంకా ఏమైనా చిమురు అది ఉంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట, క్లీన్ అయిపోతాయి నీట్గా. ఒక్కొక్కసారి అయితే పసుపు కూడా వేస్తాను నేను. పసుపు వేసి అయితే బాగా నీట్గా వస్తుంది. చాలా బాగా, అంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఇలా అనమాట. ఇంతకు ముందు అయితే మేము చాలా కష్టపడేవాళ్ళము. ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను అనమాట. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే వేడి చేసుకుంటాను బాగా. చూసారు కదా గైస్, మూత పెట్టుకొని తీసేసుకుంటాను అనమాట. ఇప్పుడు తీసుకొని నీట్గా అయితే నేను కట్ చేసేసుకుంటాను ఫస్ట్. అలా తీసి వాటర్ పంపేసి కట్ చేసుకుంటాను. ఇలాగా కట్ చేసుకుని వెంటనే అయితే నీట్గా కడిగేసుకుంటాను అనమాట. అసలు పసుపు కూడా వేసుకొని కడుక్కోవచ్చు. నేనైతే పసుపు అవసరం లేదని చెప్పేసి నార్మల్గా అయితే కడిగేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత నీట్గా, ఎంత వైట్గా వచ్చేసాయో, అన్నీ వచ్చేస్తాయి. కొవ్వు ఏమైనా ఉంటే నేను వేరు చేసేస్తాను అనమాట. కొవ్వు మాత్రం తీసేస్తాను గైస్. కొవ్వు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అండ్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే.